వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఇవాళ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కోర్టుకి పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి. సిఐడి వాళ్ళు నోటీసులు పంపించారు దానికి సంబంధించి మీరు విచారణకి రావాలి అని చెప్పి. అయితే విచారణకి నాకు సమయం లేదు, నేను విచారణకి హాజరు కాలేను అని చెప్పి ఎస్పీ దామోదర్కి పివి సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో ఎందుకు విచారణకే కదా రమ్మంది, ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా అడుగుతారు. అడిగిన తర్వాత అంటే ఏంటి, ఎందుకు జంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, అసలు ఎన్ని రోజులు సమయం అడిగారు అన్నటువంటి పాయింట్ కూడా ఏం రాలేదు. రఘురామకృష్ణరాజు గారిని అడిగితే ఆయన కూడా ఇదే మాట అన్నారు, ఎందుకో జంకుతున్నారు, ఇంకా అప్డేట్స్ మనకేమీ లేవు, సో మనం ఇందులో ఇంటర్వ్యూ అవ్వకూడదు, వాళ్ళు పిలిచారు కాబట్టి అని చెప్పి వారు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఈయనకి కుల మీటింగులకు వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడానికి, దానికి మద్దతుగా తీసుకొచ్చి ఏకంగా డిప్యూటీ స్పీకర్ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడించడానికి, వీటన్నిటికీ కూడా సమయాలు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో మాట్లాడడానికి అన్నిటికీ పనిచేస్తున్నాయి. కానీ విచారణకు వెళ్ళి యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆన్ సర్వీస్ ఉండి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కస్టోడియల్ టార్చర్, చావచిత కొట్టి చంపేయడానికి కూడా ప్రయత్నం చేసి మళ్ళీ అనవసరంగా ఇది ఎక్కడ ఏం మెడకు చుట్టుకుంటుందో ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, అక్కడితోటి ఆగి కోర్టు వారితో అక్షింతలు వేయించుకొని ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చి అసలు ఏం జరిగింది చెప్పండి అయ్యా, మీరు ఏం చేశారు, అసలు అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళి మీ పవర్ని అబ్యూస్ చేశారు, దీనికి ఏంటి మీ సమాధానం అని చెప్పి విచారణకు రమ్మంటే సాకులు చెప్తున్నారు, మాకు విచారణకు రావడానికి సమయం లేదు అని చెప్పి, విచారణకి హాజరు అవ్వలేను అని చెప్పి ఎస్పీ దామోదర్కి ఆయన సమాచారం అందిస్తారు. కుదురుతుందా సామాన్యుడికి? అంటే మరి వీళ్ళ విషయంలో ఎందుకు వ్యవస్థలు సైతం ఈ విధంగా ఉంటున్నాయి అంటే ఒకే గుటి పక్షులు అనుకోవాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మనలో మనవాడిని ఇలా చేసుకుంటే ఎలాగని ఏమైనా అధికారులు భావిస్తున్నారా? అదే ఒక సామాన్యుడిని విచారణకు రమ్మన్నప్పుడు వాడు ఎక్కడన్నా పొరపాటున ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయో వెహికల్ ఇదైపోయో ఉంటే వెంటనే ఎక్కడున్న ట్రేస్ చేసుకుని మరీ వెళ్తారు, పాట్మెంట్ 4 పీక్ మరీ తీసుకెళ్తారు కదా. మరి ఎందుకని చెప్పి అంత ప్రివిలేజ్? అంటే ఒక మనిషిని ఇష్టారీతిని కొట్టి చంపేసినా కూడా తప్పులేదు, వీళ్ళని విచారించకూడదు, విచారణకి రమ్మంటే మాత్రం వీళ్ళకి టైం ఉండదు, కానీ కుల కుంపట్లు పెట్టేసి చిచ్చు పెట్టేసేయాలి. పైగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత సమర్థనీయమే, తప్పే ఉంది. ఎవరికి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయంగానే ఒప్పుకుందాం. ఒకవేళ ఎందుకు మీ ఇప్పుడు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఉంటే మీకు పొసగడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, మాతో కలిసి రండి, మాతో కలిసి వస్తే మనందరం కలిసి అధికారాన్ని పంచుకుందాం, తప్పదు. రాజకీయాలు అన్నటువంటి పాయింట్ తప్పదు. బట్ హీ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, హీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ సర్వీస్. సస్పెన్షన్లో ఉన్నారు అంతే. రిటైర్మెంట్ అయిన తర్వాత మాజీ అవుతారు. కావాలంటే అప్పుడు ఇప్పుడే రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడుకోవచ్చు, నేను వచ్చేసాను రాజకీయాల్లోకి, మీరు మాతో పొత్తు పెట్టుకోండి, లేదంటే మనం ఇలా కలుద్దాం, అప్పుడు మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈవెన్ దో అప్పుడు కూడా ఈ కేసుకి సంబంధించి విచారణకు రావాలి అంటే మాట్లాడకుండా వెళ్లాల్సిందే. నాకు ఆ హక్కులు ఉన్నాయి, నాకు ఈ హక్కులు ఉన్నాయి, నేను విచారణకి వెళ్ళను, విచారణకి ఇక్కడేం రిజర్వేషన్లు లేవు, అక్కడేం ప్రివిలేజ్లు లేవు. బట్ హీ ఈజ్ యూజింగ్ దట్ ప్రివిలేజ్ సమ్ అదర్ వే. దానికి వ్యవస్థ కూడా అక్కడ ఓకేనండి అని చెప్పడం, మరి ఎన్ని రోజులు సమయం అడిగారో తెలియకపోవడం, అప్డేట్స్ అనేవి లేకపోవడం, దిస్ ఈజ్ ఆల్ వెరీ అన్ఫార్చునేట్. మరి రఘురామకృష్ణరాజు గారి కేసులోనే ఇలా జరుగుతోంది ఇది అంటే, మరి ఆయనకి ఎన్ని రోజులు సమయం అడిగారో, ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తారో విచారణకి రావక్కర్లేదని చెప్పి ఏంటి కారణాలు ఏంటి అనేది కూడా ఉండాలిగా. కనీసం నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయండి, నాకు హెల్త్ బాగాలేదు, నాకు ముక్కు పట్టేసింది, నాకు నడుము పట్టేసింది, నేను నడవలేను, నేను వచ్చి కూర్చుని మాట్లాడలేను, గొంతుకి ఇదైపోయింది, ఏదో కారణం చెప్పాలి కదా. బట్ అవి కూడా లేకుండా నాకు కుదరదు ఇప్పుడు రావడానికి. బట్ కుల మీటింగ్లకి వెళ్ళడానికి, కులాల కుంపట్లు పెట్టడానికి, సమాజంలో లేనటువంటి ఒక వివక్షని తీసుకురావడం కోసం అని చెప్పి వీటన్నిటికీ మాత్రం సమయం ఉంటుంది. ద గ్రేటెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ద గ్రేటెస్ట్ అని ఎందుకంటున్నాను అనేది మీకు తెలిసి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ద గ్రేటెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే సస్పెన్షన్ గారికి ఆయన కుల సమీకరణాల మీద టైం ఉంటుంది, కానీ కస్టోడియల్ టార్చర్ మీద వెళ్ళి విచారణకు హాజరయ్యి చెప్పాల్సినటువంటి మాటలు చెప్పడానికి ఆయనకి సమయం దొరకట్లేదుట. చూద్దాం ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.